నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో అర్ధరాత్రి వరకు కొనసాగిన చర్చ ఆపరేషన్ నిలిపివేత వెనుక ఎలాంటి విదేశీ ఒత్తిడి లేదన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఆపరేషన్ సింధూర్ పై ఫోన్ సంభాషణ జరగలేదన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ఆపరేషన్ సింధూర్ పై ఉభయ సభల్లో నేడు కూడా కొనసాగనున్న చర్చ లోక్సభలో చర్చలో పాల్గొననున్న అమిత్ షా ఎన్డీఏ నేతలు రాజ్యసభలో చర్చను ప్రారంభించనున్న రాజ్నాథ్ సింగ్ సాయంత్రం దిగువ సభలో చర్చకు సమాధానమివ్వనున్న ప్రధాని మోదీ బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం వచ్చే నెల ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి మంత్రులు కాంగ్రెస్ నేతలు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో రాష్ట్రపతిని కలవనున్న రాష్ట్ర కాంగ్రెస్ బృందం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన బండి సంజయ్ తెలంగాణకు సిఆర్ఐఎఫ్ నిధులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి వినతి కాల్పుల విరమణకు అంగీకరించిన థాయిలాండ్ కంబోడియా దేశాలు ఈ అర్ధరాత్రి నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుందన్న మలేషియా ప్రధాని సాయంత్రం నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్న మంత్రులు ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్గా దివ్యా దేశ్ముఖ్ ఫైనల్ టై బ్రేక్లో కోనేరు హంపుపై దివ్య ఘన విజయం ఇక వివరాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ కొనసాగింది నిన్న తొలి రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన చర్చ దాదాపు అర్ధరాత్రి 1 గంట వరకు సాగింది దీంతో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన చర్చ 11 గంటలు సాగినట్లు తెలిపారు ఇక ఈరోజు కూడా ఉభయ సభల్లో ఈ చర్చ కొనసాగనుంది ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ సింధూర్ విషయాలను సభకు వివరించనున్నారు అదే సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ మాట్లాడనున్నారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా చర్చలో పాల్గొననున్నారు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్పై చర్చను ముగించనున్నారు మరోవైపు రాజ్యసభలో కూడా ఈ చర్చ కొనసాగనుంది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్యాహ్నం 2 గంటలకు చర్చను ప్రారంభించనున్నారు ప్రభుత్వం తరపున జేపీ నడ్డా నిర్మలా సీతారామన్ చర్చలో పాల్గొననుండగా ప్రతిపక్షం తరపున మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు తృణమూల్ కాంగ్రెస్ తరపున సయానీ ఘోష్ చర్చలో పాల్గొననున్నారు లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాల్లో కేవలం 3 దేశాలు మాత్రమే పాకిస్తాన్కు మద్దతిస్తున్నాయని ఆపరేషన్ సింధూర్ ద్వారా వాటికి కూడా భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసిందని తెలిపారు ఈ ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత పాకిస్తాన్ ఎన్నోసార్లు దాడులను ఆపాలని వేడుకుందని జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు కల్లోలం సృష్టించి పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించారని ఆరోపించారు భారత్ ఎప్పటికీ ఉగ్రవాదాన్ని సహించబోదని ఐరాస భద్రతా మండలి కూడా ఈ ఉగ్రదాడిని ఖండించిందని జైశంకర్ గుర్తు చేశారు కాల్పుల విరమణలో అమెరికా జోక్యం చేసుకోలేదని తెలిపారు ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ జరగలేదని స్పష్టం చేశారు That after this first set of steps approved by the Cabinet Committee on Security, that India's response to the Pahalgam attack will not stop there. Our task from a diplomatic perspective, from a foreign policy approach, was to shape the global understanding of the Pahalgam attack. What we tried to do was to bring out to the international community Pakistan's long-standing use of cross-border terrorism. We highlighted the history of terrorism in Pakistan, how this particular attack was meant to target the economy of Jammu and Kashmir and to sow communal discord among the people of India.
విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ లోక్సభలో ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ అంశాలపై విపక్షాలకు వివరణ ఇస్తూ పలు అంశాలను ప్రస్తావిస్తుండగా మంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కలయజేసుకున్నారు. ప్రతిపక్షాలు మన దేశ విదేశాంగ శాఖ మంత్రినే శంకిస్తున్నాయని, వాళ్లకు ఇతర దేశాలపై మాత్రం నమ్మకం ఉందని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి ప్రవర్తన వల్లే విపక్షంలో ఉన్నారని, ఇలానే ఉంటే మరో 20 ఏళ్లు విపక్షంలోనే ఉంటారని అమిత్ షా తెలిపారు. संरक्षण देना चाहिए। उनके स्पीकर जब बोल रहे थे हम पूरे धैर्य से सुने। मैं बताऊंगा कितनी असत्य बातें बोली गई कल, परंतु फिर भी असत्य को भी हम हलाहल समझकर पी गए। अब ये सत्य भी नहीं सुन पाते हैं। माननीय अध्यक्ष, मुझे लगता है आपको प्रोटेक्शन देना चाहिए। बैठे बैठे टोका टोकी करना सबको आता है, ऐसा नहीं हमें नहीं आता, मगर इतने गंभीर विषय पर चर्चा जब हो रही है तो सरकार के प्रमुख विभाग के मंत्री को बोलते हुए बैठे बैठे टोकना ये विपक्ष को शोभा देता है क्या? मान्यवर, आपने बिल्कुल उनको आग्रह से कहना चाहिए, वरना हम भी हमारे मेंबर को बाद में समझा नहीं पाएंगे। లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగించారు. అయితే వీరి ప్రసంగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. రాజ్నాథ్ సింగ్ ప్రసంగం భారత భద్రతా వ్యవస్థల విజయం, ఆపరేషన్ సింధూర్లో సైన్యాల ధైర్యాన్ని సమర్థవంతంగా వివరించిందని ప్రధాని పేర్కొన్నారు. మరో పోస్ట్లో జయశంకర్ ప్రసంగం భారత్ ఉగ్రవాద నిరోధానికి సంబంధించిన దృష్టికోణాన్ని ప్రపంచానికి స్పష్టంగా అర్థం చేసిందని తెలిపారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పనులు ఇంకా చేపట్టలేదని ఏపీ ప్రభుత్వం తెలిపిందని కేంద్ర పార్లమెంటుకు వెల్లడించింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. సాంకేతిక, ఆర్థిక అంచనాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను కేంద్ర జల సంఘానికి అందించినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తుతూ లేఖ రాసిందని తెలిపింది. ప్రాజెక్టుపై సంబంధిత అధికారులు పరివాహక ప్రాంత రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం సీఎం, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ వచ్చే నెల ఢిల్లీకి తరలి వెళ్లాలని తీర్మానించింది. రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేయాలని, సానుకూల స్పందన రాకుంటే కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కార్యాచరణ సిద్ధం చేసింది. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఆర్డినెన్స్ వరకు వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని మంత్రులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గడువు విధించిందని, మరోవైపు కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు రావడం లేదని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న రవాణా శాఖ అంతర్రాష్ట్ర చెక్పోస్టులను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రులు వెల్లడించారు. ప్రధానమైనటువంటి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి కాబట్టి విద్యా ఉపాధి అవకాశాలను 42% రిజర్వేషన్ కల్పించాలి కాబట్టి గతంలో మా ప్రభుత్వం డిసెంబర్ 3, 2023 అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 4, 2024 నాడు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా తెలంగాణ శాసనసభ ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బిల్ పాస్డ్ అనేటువంటి 2 బిల్లులను, ఒకటి స్థానిక సంస్థల్లో 42%, మరొకటి విద్యా ఉపాధి అవకాశాలు 42% సంబంధించినటువంటి బిల్లుల్ని శాసనసభ ఆమోదించి దాన్ని గౌరవ గవర్నర్ గారికి 22 మార్చి 2025 నాడు పంపడం జరిగింది. 2025
22 మార్చికి పంపినటువంటి బిల్లును గౌరవ గవర్నర్ గారు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అంచనా వేసుకొని లీగల్ వెట్టింగ్ చేసి 30 మార్చి నాడు దాని గౌరవ రాష్ట్రపతి గారి ఆమోదం కొరకు పంపడం జరిగింది. ఆ రెండు బిల్లులు, బిల్లు నెంబర్ 3, బిల్లు నెంబర్ 4 గౌరవ రాష్ట్రపతి గారికి పంపిన తర్వాత తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 4 అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. న్యాయవాదుల కోటా నుంచి గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాగిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్లను అదనపు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో వీరిని అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మతో పాటు కొత్తగా అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాగిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరు ఈ నెల 31న ప్రమాణం చేసే అవకాశం ఉంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలిశారు. తెలంగాణలో రోడ్ల విస్తరణ ప్రతిపాదనలకు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సిఆర్ఐఎఫ్ నిధులను విడుదల చేయాలని కోరారు. న్యూఢిల్లీలో గడ్కరీని కలిసిన బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రోడ్ల ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రం అందజేశారు. 113 కోట్ల రూపాయల సిఆర్ఐఎఫ్ నిధులతో బావుపేట కాజీపూర్ రోడ్డుపై మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జ్, గుండ్లపల్లి పోతూరు రోడ్డు విస్తరణ, చందుర్తి నుంచి మోత్కరావుపేట వరకు వంతెనలు, కిష్టంపల్లి వరకు రోడ్లపై వంతెన, ఆర్కెండ్ల నుంచి కన్నాపూర్ వరకు వరద కాలువపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రతిపాదనలను సమర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ త్వరలో తెలంగాణకు సిఆర్ఐఎఫ్ నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కరీంనగర్, జగిత్యాల 4 లైన్ల రోడ్ల విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని బండి సంజయ్ కోరారు. ఈ ప్రాజెక్టు గతంలో 2151 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ టెండర్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ అడ్డంకులను అధిగమించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి త్వరలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో నాగార్జునసాగర్ జలాశయం జలకళతో తొణికిసలాడుతుంది. గతానికి భిన్నంగా జూలై నెలలోనే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇలా జరగడం 18 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. పైనుంచి వరద కొనసాగుతుండడంతో అధికారులు ఈరోజు 6 క్రస్ట్ గేట్ల ద్వారా 50,000 క్యూసెక్ల నీటిని 3 మంత్రుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా దూరదర్శన్ ప్రతినిధి మంజుల వివరాలు అందిస్తారు. చెప్పండి మంజుల, నాగార్జునసాగర్లో ప్రస్తుత నీటి మట్టం ఎంత ఉంది? గుడ్ మార్నింగ్ గౌతమ్. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు దిగువకు వస్తుంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ కూడా నిండింది. దీంతో ఈ రోజు 3 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కూడా కలిసి ఈ రోజు గేట్లను విడుదల చేసి నీటిని దిగువకు వదనున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కనుక జూన్ నెల నుంచి కూడా నాగార్జునసాగర్ కి వరద ప్రారంభమైంది. గతంలో ఎక్కడూ లేని జూలై నెలలోనే నాగార్జునసాగర్ నిండింది. 2007లో మొదటిసారి జూలై నెలలో నాగార్జునసాగర్, మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత నాగార్జునసాగర్ కి జూలై నెలలోనే కృష్ణా వరద వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు గేట్లను విడుదల చేయాలి. ఇప్పటికే మనకి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా, అట్లాగే రైట్ బ్యాంక్ ద్వారా కూడా, లో లెవెల్ కెనాల్ ద్వారా కూడా అటు విద్యుత్ ప్రొడక్షన్ ద్వారా కూడా 41,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేసిన పరిస్థితి. రైతాంగం అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2 పంటలు. దీంతో పాటు మనకు చూసుకున్నట్టయితే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా 20 లక్షలకు పైగా ఎకరాల్లో సాగునీరు కూడా అందించే అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జునసాగర్. ఇప్పటికే ఎస్ఎల్బిసి నింపడం ద్వారా, ఏఎంఆర్పి ద్వారా, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ద్వారా చెరువులను నింపే పని కూడా 2 రోజుల నుంచి మొదలు పెట్టారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ద్వారా సుమారు ఎస్ఎల్బిసి ద్వారా 100 పైగా చెరువులను నింపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నీటిని విడుదల చేయనున్నారు. మంజుల, నీటి విడుదల సందర్భంగా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు?
శ్రీశైలం నుంచి వరద ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే చర్యలు చేపట్టారు. ఎట్లాంటి గేట్ల వద్ద నుంచి ఎలాంటి లీకేజీలు లేకుండా, అట్లాగే గేట్లు ఎత్తే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రీజింగ్ పనులు అలాంటివన్నీ కూడా ముందస్తుగానే చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం ఇప్పటి వరకు అయితే 6 గేట్లు ఎత్తుతారని అనుకుంటున్నాం. కానీ శ్రీశైలం నుంచి గత 2 రోజులుగా భారీగా 2 లక్షల పైగా వరద వస్తుంది. ఈ నేపథ్యంలో ఇదే 2 లక్షల నీటిని దిగువకు కూడా విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా 305 టీఎంసీల నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చిన నీరు వచ్చినట్టుగానే దిగువకు విడుదల చేసే పరిస్థితి ఉంది. దీనివల్ల 15 గేట్లకు పైగా ఎత్తుతారని అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లో అంటే 10 వరకు కూడా మంత్రులు ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని గేట్లు ఎత్తుతారు, ఎలా ఉంటుంది, పైనుంచి వరద ఏ పరిణామంలో వస్తుందో ఆ క్రమంలో సుమారు ఇంకొక 1 నెల రోజుల వరకు కూడా గౌతమ్ ఈ నీటి విడుదల వల్ల లోతట్టు గ్రామాలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? ఈ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కృష్ణా పరివాహం వెంబడి ఇప్పటికే కలెక్టర్ సూచనలు చేస్తున్నారు. ఎలాంటి చేపలు పట్టడానికి గానీ అలా వెళ్లకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. మరోవైపు ఈ వాటర్ నేరుగా ప్రకాశం బ్యారేజ్ కి చేరుకోనుంది. కృష్ణా వాటర్ ఇదే విధంగా వరద కొనసాగితే మరో 1 వారం రోజుల పాటు కూడా గేట్లను 10కి పైగా తెరిచి ఉంచే అవకాశం ఉంది. గౌతమ్, థ్యాంక్ యూ మంజుల. ఇప్పుడు చిన్న విరామం. పోలీస్ మిస్ సీమా, చెప్పండి. ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం. కానీ నేను ఎందుకు? ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. డిజిటల్ అరెస్ట్? ₹1,00,000 ఇవ్వండి, బతికిపోతారు. ఇంత డబ్బా? సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము. ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు. జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. అరే, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. హలో మమ్మా. హాయ్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే, అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు తిరిగి స్వాగతం. కరీంనగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట ప్రొఫార్మా ప్రకారం ప్రతిపాదనలు పంపినట్లుగా కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. సోమవారం లోక్సభలో మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో పడకల సామర్థ్యాన్ని 100 నుంచి 150కి, మెడికల్ కాలేజీలోని పడకలను 375 నుంచి 1000కి పెంచినట్లుగా తెలిపారు. ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలలకు ఫీజులు ఖరారు చేసేందుకు పరిగణలోకి తీసుకోవాల్సిన కొలమానాలను రూపొందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి చైర్మన్గా ప్రభుత్వం నియమించిన కమిటీ తొలి సమావేశం మంగళవారం జేఎన్టీయూహెచ్లో ఉదయం 11 గంటలకు జరగనుంది. దాదాపు 10 కళాశాలల యాజమాన్య ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఈ సమావేశంలో అధ్యాపకుల జీతాల విషయంలో కళాశాలలు చేస్తున్న వాస్తవ ఖర్చులు, ఫీజుల పెరుగుదల, అధిక ధరలకు సీట్లను అమ్ముకోవడం, కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ తదితర కీలక విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని, అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి, మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి, లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు తిరిగి స్వాగతం.
సృష్టి ఫర్టిలిటీ సెంటర్ వ్యవహారంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లోని వార్తల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. సరోగసి చిన్నారుల విక్రయాన్ని తీవ్రంగా పరిగణించాలన్న ఎస్హెచ్ఆర్సీ దీనిపై విచారణ జరిపి ఆగస్టు 28లోగా నివేదిక ఇవ్వాలని వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్పై కూడా మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ సంఘటనను టీజీహెచ్ఆర్సీ సుమోటోగా విచారణ చేపట్టింది. వచ్చే నెల 28 నాటికి ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నుండి సమగ్ర నివేదికను కోరింది. దేశంలో జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చి నేటికి 5 ఏళ్లు. ప్రపంచ స్థాయి విద్యాబోధన విద్యార్థుల్లో సృజనాత్మకతను విమర్శనాత్మక ఆలోచన శక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 2020 జూలై 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. దీంతో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు ఆవిష్కరణలకు మరింత ఊతమిచ్చినట్లయింది. విద్యార్థి సంపూర్ణ వికాసమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. ప్రపంచ పటంలో దేశాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు ఇది దోహదపడుతుంది. కాగా జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చి 5 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర ఖరారైంది. టీపీసీసీ ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు నెల 31 నుంచి ఉమ్మడి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో జిల్లా స్థాయి పాదయాత్ర శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమాల్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. నిర్ణీత తేదీలో సాయంత్రం 5 గంటల నుంచి 10 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి అదే ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పల్లె నిద్ర చేస్తారు. మరుసటి రోజు ఉదయం గ్రామాల్లో శ్రమదానం కార్యక్రమం చేపడతారు. ఆ తర్వాత జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, మండలం అధ్యక్షుడు, డీసీసీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లతో సమావేశం నిర్వహించి సాయంత్రం మరో నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తారు. మొదటి విడతగా 6 జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల కుంగుబాటు అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ తన విచారణను తుదిదశకు చేర్చింది. ఈ నెల 31న కమిషన్ పదవీకాలం ముగియనుండగా అదే రోజున తుది నివేదికను ఇరిగేషన్ శాఖకు సమర్పించేందుకు సన్నాహాలు చేస్తుంది. కోల్కతా నుంచి హైదరాబాద్ చేరుకున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక సమర్పణకు ముందు న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. నివేదికలో ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమోదయోగ్యమైన గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ను మినహాయించాలనే అంశంపై వివాదం వేళ వెరిఫికేషన్ కోసం పరిశీలించాలనుకుంటున్న 11 పత్రాల్లో ఆధార్, ఓటర్ ఐడి కార్డులను చేర్చకపోవడంపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్ఐఆర్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆధార్ను గుర్తింపు కార్డుగా పరిగణించకపోవడంపై ఎన్నికల కమిషన్ ప్రశ్నించింది. ఆధార్ను ఓటర్ జాబితా గుర్తింపు కోసం ఎందుకు పరిగణించడం లేదని, ఏ గుర్తింపు కార్డునైనా ఫోర్జరీ చేస్తారు కదా అని వ్యాఖ్యానించింది. ప్రాథమిక పత్రాలుగా ఆధార్, రేషన్ కార్డుతో పాటు స్వయంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడి కార్డును పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఒకవేళ వాటిని పరిగణనలోకి తీసుకోకపోతే అందుకు గల కారణాలు తెలపాలని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆపరేషన్ మహదేవ్లో 3 ఉగ్రవాదులను సైనిక దళాలు మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని సైన్యం ధృవీకరించింది. హార్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లుగా నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు. ఈ ఆపరేషన్ కోసం గత కొన్ని రోజులుగా దళాలు పగడ్బందీగా ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. దాచీగాం అడవుల్లో 2 రోజుల క్రితం అనుమానాస్పద కమ్యూనికేషన్లను భద్రతా దళాలు పసిగట్టాయి. దీనికి తోడు స్థానిక సంచార జాతుల వారు కూడా ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు సమాచారం అందించారు. ఈ క్రమంలో గాలింపు చేపట్టిన భద్రతా దళాలకు లిడ్వాస్ ప్రాంతంలో తొలిసారి ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా చేపట్టాయి.
ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుంది. మృతి చెందిన 3 విదేశీ ఉగ్రవాదులు. వీరు లష్కర్-e-తోయిబాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కార్డాన్ సర్చ్ చేపట్టారు. ఘటనా స్థలంలో AK-47 రైఫిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టనున్న GSLV F-16 రాకెట్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాసా, ఇస్రో సంయుక్తంగా నైసర్ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపుతున్నాయి. ఇవాళ కౌంట్డౌన్ ప్రారంభమై రేపు సాయంత్రం GSLV F-16 నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించి నిన్న షార్లోని డైరెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రాకెట్ సన్నద్ధత, లాంచ్ అథారైజేషన్ సమావేశాలు వేరువేరుగా నిర్వహించారు. ఆదిత్య L1 నుంచి ఇప్పటి వరకు 20 టెరాబైట్ల డేటా అందిందని, దీనిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నాయని ఇస్రో చైర్మన్ నారాయణ్ వెల్లడించారు. చెన్నై విమానాశ్రయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గగన్యాన్ మిషన్లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్లో వ్యోమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపనున్నట్లు తెలిపారు. ఇది విజయవంతమైతే వచ్చే ఏడాది మరో 2 మానవ రహిత మిషన్లు చేపడతామని, ఆ తర్వాత 2027లో మార్చిలో భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ ఉంటుందని స్పష్టం చేశారు. ఆగ్నేసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. 5 రోజులుగా సరిహద్దుల్లో కాల్పులతో చెలరేగిపోయిన థాయిలాండ్, కంబోడియాలు ఎట్టకేలకు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కంబోడియా ప్రధాని హున్ మానెట్, థాయ్ తాత్కాలిక ప్రధాని పుమూము షరతులనే తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సోమవారం సంయుక్తంగా ప్రకటనలో వెల్లడించారు. చర్చల అనంతరం జరిగిన విలేకరుల సమావేశాన్ని థాయ్, కంబోడియా నేతలు కరచలనంతో ముగించాయి. ఇక 2 గంటలకు పైగా జరిగిన ఈ చర్చలకు చైనా, అమెరికా రాయబారులు హాజరయ్యారు. ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్గా దివ్యా దేశ్ముఖ్ నిలిచారు. ఆమె తన ప్రత్యర్థి కోనేరు హంపీపై విజయం సాధించారు. ఫైనల్స్లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియగా రెండో గేమ్లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు. చివరి ట్రై బ్రేకర్లో దివ్య తెల్లపావులతో బరిలోకి దిగారు. 2025 ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్కు చేరిన తొలి క్రీడాకారిణిగా దివ్య నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే టోర్నీలో విజేతగా ఆవిర్భవించిన తొలి క్రీడాకారిణిగా కూడా నిలిచారు. ఇక ఫైనల్లో దివ్య 1.5 పాయింట్లు, కోనేరు హంపి 0.5 సాధించారు. ఆదివారం జరిగిన మ్యాచ్ల్లో కోనేరు హంపి తీవ్రమైన పోటీ ఇచ్చారు. దీంతో ఫలితం టై బ్రేకర్కు చేరింది. నిన్న జరిగిన మ్యాచ్లో దివ్య కూడా దూకుడుగానే ఆడింది. ఓ దశలో హంపీని ఒత్తిడికి గురి చేసింది. తాజా విజయంతో దివ్య గ్రాండ్ మాస్టర్ హోదాను అందుకోనున్నారు. దీంతో భారత్లో ఈ హోదా అందుకున్న 88వ వ్యక్తిగా నిలిచారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత క్రికెట్ జట్టు లండన్లోని భారత హైకమిషన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులంతా సంతకాలు చేసి బ్యాట్ను హైకమిషన్కు బహుమతిగా ఇచ్చారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం సిరీస్లో 1-2తో వెనుకబడి ఉంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన 4వ టెస్టులో ఓటమి అంచుల నుంచి పోరాడి గట్టెక్కిన టీమిండియా ఓవరాల్గా చివరి టెస్ట్ ఆడనుంది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో అర్ధరాత్రి వరకు కొనసాగిన చర్చ. ఆపరేషన్ నిలిపివేత వెనుక ఎలాంటి విదేశీ ఒత్తిడి లేదన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఆపరేషన్ సింధూర్పై ఫోన్ సంభాషణ జరగలేదన్న విదేశాంగ మంత్రి జైశంకర్. ఆపరేషన్ సింధూర్పై ఉభయ సభల్లో నేడు కూడా కొనసాగనున్న చర్చ. లోక్సభలో చర్చలో పాల్గొననున్న అమిత్ షా, ఎన్డీఏ నేతలు. రాజ్యసభలో చర్చను ప్రారంభించనున్న రాజ్నాథ్ సింగ్. సాయంత్రం దిగువ సభలో చర్చకు సమాధానమివ్వనున్న ప్రధాని మోదీ. బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం. వచ్చే నెల ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో రాష్ట్రపతిని కలవనున్న రాష్ట్ర కాంగ్రెస్ బృందం. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన బండి సంజయ్. తెలంగాణకు సిఆర్ఐఎఫ్ నిధులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి వినతి. కాల్పుల విరమణకు అంగీకరించిన థాయిలాండ్, కంబోడియా దేశాలు. ఈ రోజు నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుందన్న మలేషియా ప్రధాని.
సాయంత్రం నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్న మంత్రులు. ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్గా దివ్యా దేశ్ముఖ్. ఫైనల్ టై బ్రేక్లో కోనేరు హంపుపై దివ్య ఘన విజయం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.